సార్ నమస్తే అండి, మీ పేరేం పేరు సార్? బసవపూర్ణ కుటుంబరావు అండి. కుటుంబరావు గారు చెప్పండి. ఇప్పుడు చాలా సీనియర్ వ్యక్తి, సీనియర్ సిటిజన్, ఎన్నో ఎలక్షన్స్ చూశారు మీరు, ఎంతోమంది సీఎంలను చూశారు. కానీ ఈసారి 2019 ఎన్నికలు ఈ హడావిడి వేరుగా ఉంది. ఈ ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే నీకు బాగుంటుంది? ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలని మనం కోరుకున్నాయన్నీ జరిగితే మనమే దేవుడు అవుతాం. అర్థమైందండి. కోరికలు ఉన్నంతవరకు సహజమే. మానవుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నేను రిటైర్డ్ కండక్టర్ గారిని. నాకెంత 640 రూపాయలు పెన్షన్ వస్తుంది. దాంతో ఏం జరుగుతుందండి? అన్నీ నేను కొండనెత్తి వచ్చి మీ అందరికీ రైతుకు పెట్టేస్తున్నాను, ఏమి పని లేని మహిళలకు పెడుతున్నాను, వాళ్ళకి పెడతాను, నీళ్ళకి పెడుతున్నాను అని చెబుతున్నారు. కానీ మా పెన్షనర్ల సంగతి ఆలోచించిన వాళ్ళు లేరు. ఎందుకంటే 100 రూపాయల నుంచి 1000 రూపాయల లోపు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ అనేది 30 నుంచి 100 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశారు. ప్రస్తుతం ఆ 1000 రూపాయల మీదే జరుగుతుంది. కానీ ఈ వ్యవస్థల మార్పు అనేది సహజంగా రావాలంటే జనంలో నుంచి రావాల్సిందే. జనాన్ని చైతన్యం చేయాలి. వీళ్ళు రూపాయలతో చైతన్యం చేస్తామంటున్నారు. రూపాయలతో చైతన్యం అవదో. ఇక్కడ ఏదో చేస్తాడు, అక్కడ ఏదో చెబుతాడు. కాబట్టి ఈ ఎన్నికలు జరిగేది నిజాయితీగా జరగాలి. కొందరు స్వార్థపరులు ఏజెంట్గా వ్యవహరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆడికేయండి వీడికేయండి అని చెబుతున్నారు. కానీ నిజాయితీకి పట్టం కట్టమని చెప్పట్లేదు ఎవరును. 3 నాయకులే చెప్పుకుంటున్నారు మేము నిజాయితీకి పట్టం కడతాం, చేయండి అని. ఈ వెనకాల ఉన్న అనుచర గడువులోనన్నా 100 ఉండాలి కదా నిజాయితీ. సామాన్య జనంలో నిజాయితీ లోపిస్తుంది. కాబట్టి సామాన్య జనం నిజాయితీ నేర్చుకుని తిరుగుబాటు చేసి సరైన వ్యక్తికి అదే చదువుకున్న వాళ్ళను, విద్యావంతులను, మేధావులను అధికారంలోకి తెచ్చుకోవాలి. కానీ కులాలని, మతాలని, వర్గాలని అడ్డం పెట్టుకుని వచ్చే వీళ్ళతో ఈ వ్యవస్థ ఏమీ బాగుపడదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రాజ్యాంగ పరిధిలో మేధావులు అధికారంలోకి వచ్చినాడు బాగుపడుతున్నాయి. ఏదైనా ఇసుగా మాట్లాడుతున్నామో అర్బన్ నక్సలైట్ అంటారా మళ్ళీ. అర్థమైందా మీకు? కాబట్టి వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇది ఏదైనా అట్లాంటి తిరుగుబాటు రావాలి. భగత్ సింగ్ లాంటి విప్లవీరులు రావాలి. ఈ దేశం బాగుపడాలి. సరే సార్, మీరు అంటున్నారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అయితే చూసుకుంటే ఒక దిక్కు చంద్రబాబు నాయుడు, ఒక దిక్కు జగన్, ఒకవైపు పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు మధ్యలోనే బాగా పోటీ ఉంటుంది. ఈ ముగ్గురు ముఖ్యమంత్రి క్యాండిడేట్లలో ఎవరు బెటర్ అని నేను అంటున్నాను. మీ సమాధానం చెప్పండి. ఎవరు పెట్టినానంటే జగన్ గారు నేను 2.5 ఎకరాల నుంచి బయలుదేరాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2.5 ఎకరాల నుంచి బయలుదేరాడు అన్నాడు. పవన్ గారు నేను 100 కోట్ల ఆదాయం మానేసి వచ్చానంటున్నాడు. ఎవరిని నమ్ముదాం? అన్నీ ఒకటాల్లో కొట్లే. ఎవరు వచ్చినా ఈ బతుకులు ఇంతే. ఏదో తాత్కాలికంగా జనానికి ఏదో చూపిస్తారు. అంటే మైసూర్ పాకం కేక్ కాసేపు చూపిస్తారు, తర్వాత మళ్ళీ ఎంగిలి మెతుకు తినాల్సినాయి. అదే నా ఉద్దేశం. అంటే మీకు ఎవరి మీద అభిప్రాయం లేదా? లేదు, ఎవరు వచ్చినా అంతే. అది సరే, మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? నేను ఒరిజినల్గా సిఐటి లీడర్ని, ఆర్టీసీలో సిఐటి లీడర్ని. నేను మా యూనియన్ ఎవరికి చెబితే వాళ్ళకేస్తా అంతే. మీ సొంత అభిప్రాయం లేదా? సొంత అభిప్రాయం నాకెందుకండి బాబు. నేను యూనియన్ కట్టుబడి ఉండాలి. అంతేనా? రిటైర్డ్ అయ్యారు కదా. రిటైర్ అయినా సరే యూనియనే. సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు సార్? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు చెప్పండి. చూస్తున్నారు ఇప్పుడు హడావిడి అంతా ఎన్నికల హడావిడి. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం ఎవరైతే బాగుంటుంది? మేము యువకులను కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. బాబు రావాలి, జాబ్ రావాలని చెప్పేది ఒక దాని మీద ఆయన ఏదో సృష్టించారు తప్ప ఇవాళ బాబు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్క యువకులు, పెద్దలు, ప్రతి ఒక్కరు రైతు రుణమాఫీ ఏంటి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏది ఒక్కటి జరగలేదు. దాని మూలంగా బాబు గారి అసలు రాకూడదు అనే భావన ఉందండి. తర్వాత మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ వల్లే అవుద్దని చెప్పి ఒక భావన అండి. ఎందుకు బాబు రావాలి, జాబ్ వస్తుందని గత 2014లో చెప్పారు. ఇప్పుడు బాబు పోతేనే జాబ్ వస్తుందని మీరు అంటున్నారు. ఈ 2014 నుంచి ఈ 2019 5 సంవత్సరాల్లో బాబు ఏం చేయలేదా? అభివృద్ధి అనేది జరిగితేనే కదండి. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలి. ఇప్పుడు నిరుద్యోగం ఎంతమంది ఉన్నారండి? నిరుద్యోగం అనేది ఉంది యువకుల్లో కానీ అందరిలో కానీ. ఈ ఉద్యోగాలు అనేవి లేవు. రైతులు రుణమాఫీ అన్నారు, అది లేదు. అంటే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు, అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి. ఈసారి మళ్ళీ సీఎం నేనే అని చంద్రబాబు నాయుడు అంటుండు. మీరేమో ఏం పథకాలు అందలేదు, అభివృద్ధి జరగలేదు అంటున్నారు.
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని అంటే రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు 108 కానీ. ఇవాళ 108 మూతపడిపోయింది. ఫోన్ చేయగానే 108 నిమిషాల ప్రకారం వచ్చేది. ఇవాళ 108 రావడానికి కనీసం రోజులు పడుతుందండి. అది సార్, అది ఆరోగ్య రీత్యా కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయండి. అన్ని సమస్యల్లో కూడా బాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందండి. అవునండి. మరి జగన్ వస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? అని వస్తుందని చెప్పి మా యువకులు వస్తుందని, అభివృద్ధి చెందుద్దని మా భావనండి. అవును సార్. సరే సార్, ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఓటర్గా మీరు చెప్పండి, ఈ 5 సంవత్సరాల్లో ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? మాకు లోకల్ ఎమ్మెల్యే చల్లపల్లికి ఏమీ చేయలేదు సార్. ఆయన వరకు ఏదైనా జరిగిందో జరగలేదు, కానీ చల్లపల్లికి మాత్రం ఏమీ జరగలేదు. ఒక ఇక్కడ ఫైర్ స్టేషన్ అనేది మాకు కావాలి, ఒక డిగ్రీ కాలేజ్ అనేది కావాలి, అలాంటివి ఇంతవరకు లేవు. ఫైర్ స్టేషన్ కానీ డిగ్రీ కాలేజీ కానీ చల్లపల్లికి లేదండి. అవి రెండు కావాలి మెయిన్ అండి. ఎందుకంటే చల్లపల్లి అనేది మెయిన్ క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ సిటీకి అవి రెండు లేవు. డిపో తీసుకెళ్ళిపోయి ఎక్కడో అవినిగడ్డలో పెట్టారు. చల్లపల్లిలో ఉందనుకోండి, చల్లపల్లి అభివృద్ధి చెందే ఏరియా అది సార్. మొత్తం ఈసారి సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నారు? లోకల్గా ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎమ్మెల్యేగా మాకు సింహాద్రి రమేష్ గారు, ఎంపీగా బాలసారి గారు, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారిని చూడాలని మేము అనుకున్నాం సార్. సార్ నమస్తే అండి, మీ పేరేం పేరండి? నా పేరు అమలేశ్వరరావు అండి. అమలేశ్వరరావు గారు, మీరు ఇక్కడే ఉంటున్నారు, చూస్తున్నారు, మీ అవనిగడ్డ నియోజకవర్గ స్థానికులు సార్. చూస్తున్నారు ఇప్పుడు అంతా హడావిడి ఎలక్షన్స్, మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి? ఎవరైతే బాగుంటుంది సీఎంగా? సీఎంగా చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటారండి? చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివండి. మీకు నచ్చిన పథకాలు ఏమున్నాయి అందులో? నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా అంతా ఉపయోగపడిందిగా. చంద్రన్న కానుకలు, తర్వాత సంక్రాంతి కానుకలు, తర్వాత 2000 రూపాయలు వితంతు వికలాంగులు పెన్షన్ డబల్ చేయడం, అన్ని సంక్షేమ పథకాలు నచ్చాయి. మొత్తం మీద అన్ని పథకాలు మీకు బాగున్నాయి. సరే సరే, ఒక క్వశ్చన్, మీకు ఆ పథకాలలో ఏమైనా లబ్ధి పొందారా మీరు? ప్రతి పథకంలోనూ లబ్ధి పొందాం. అన్ని లబ్ధి పొందాం అంది అంటే దానికి అవకాశం ఉన్నంత వరకు మేము లబ్ధి పొందాం. ఓకే, సరే సరే. మరి ఇప్పుడు జగన్ కూడా నవరత్నాలు అంటూ నాకు ఒక అవకాశం ఇవి అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి సినారే? నవరత్నాలకి అవకాశం ఇవ్వమంటున్నాడు, వస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఆల్రెడీ ఇచ్చున్న దానికి నువ్వు ఇస్తానన్నదానికి తేడా ఉందిగా. జగన్ మాట ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. జగన్ ఇస్తానన్నాడు, ఇస్తాడో లేదో తెలియదు. చంద్రబాబు ఇచ్చి ఉన్నాడు. అది కాకుండా కృష్ణా జిల్లా అంటే అవనిగడ్డ నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట. ఎన్టీ రామారావు గారు గుడివాడ నుంచి 3 సార్లు పోటీ చేసి గెలిచాడు. టీడీపీకి కంచుకోట కృష్ణా జిల్లా. ఈ జిల్లాలో ఇక్కడ మొత్తం ఏదైనా కానీ క్యాండిడేట్ని చూసి ఓటేసేవాళ్ళు లేరు, ఒక గుర్తుని చూసి కొట్టేవాళ్ళు ఇక్కడంతా. అంతే, సైకిల్ గుర్తు. చంద్రబాబు అవనండి, ఎవరైనా ఉండండి, గుర్తు ఎన్టీఆర్ గారి గుర్తు అంతే. ఇక్కడ క్యాండిడేట్తో సంబంధం లేదు. బుద్ధప్రసాద్ గారు పెట్టారా, లేకపోతే ఇంకొకరిని పెట్టారా లేదు, ఒక సైకిల్ గుర్తు చూసి ఓటేస్తారు. టీడీపీ కంచుకోట కదా మరి, అంతే. సరే, కంచుకోట అంటున్నారు. అభివృద్ధి పని ఎంతవరకు జరిగింది? అభివృద్ధి ఎంతవరకు జరిగింది? టీడీపీ కంచుకోటనే ఓకే, కానీ అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాం అండి. చెందింది కూడా. రోడ్లు కానివ్వండి, ప్రైవేట్ పెట్టిన పథకాలు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి వచ్చింది మాకు. అభివృద్ధి ఇప్పుడు వాటర్ 2 పంటలకు సరిపడా నీళ్లు మాకు వచ్చాయి, వేరే వాళ్ళకి వచ్చాయి లేదో మాకు తెలియదు, మాకు వచ్చాయి. ఇక్కడికి పులిచింతల నుంచి వాటర్ చల్లపల్లికి వచ్చాయండి. మరి అంత డేర్ చేసిన క్యాండిడేట్ ఇంతవరకు ఎవరున్నారు చెప్పండి? ఇంతవరకు. సరే అండి, ఇక్కడ స్థానికంగా ఉన్న బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే టీడీపీ, ప్రభుత్వం కూడా టీడీపీ ఉంది. తన అందరికీ అందుబాటులో ఉంటాడా? అభివృద్ధి పనులు ఎంతవరకు చేశాడు? మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? బుద్ధప్రసాద్ గారు అందుబాటులోనే ఉంటాడండి. మాకు ఇక్కడ అవనిగడ్డలోనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే మనకి సంక్షేమ పథకాలతోనే మేము ముందుకు వచ్చాము. బుద్ధప్రసాద్ గారు అందుబాటులోనే ఉంటాడు. మొత్తం మీద ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఈసారి? బుద్ధప్రసాద్ గారేనండి, కన్ఫామే. రాష్ట్రంలో ఎవరు సీఎంగా అవుతారు? ఏమండి, రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. అనుభవం ఉన్నవాడే కావాలి, అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు? పక్కా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.